హాయ్ ఫ్రెండ్స్, ఆహాలో రిలీజ్ అయిన 3 రోజెస్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ కూడా ఈ మధ్య రిలీజ్ అయింది. ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ సీజన్లోనే 3 అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ 3 జీవితాల్లోకి ఎలాంటి పార్ట్నర్స్ వచ్చారు, వాళ్ళు ఎలాంటి పార్ట్నర్స్ ఎన్నుకున్నారు అన్నట్లు ఫస్ట్ సీజన్ ఉంటుంది. అయితే ఫస్ట్ సీజన్లో ఉన్న పాత్ర ఈషా రెబ్బా పోషించిన పాత్ర ఇందులో కూడా కంటిన్యూ అవుతుంది. ఆ అమ్మాయి ముంబైలో ఉండి ముంబైలో ఉన్న మరో 3 రోజెస్ గురించి మొదలు పెడుతుంది కథ. అయితే ఇంకో 2 రోజులు ఉంటాయి ఇందులో. ఫస్ట్ రోజు ఈషా రెబ్బా, ఆ రెండో రోజు ఏంటంటే కొరియన్ సినిమాలు ఇష్టపడుతూ ఉంటుంది. మూడో రోజు ఏమో పీనాసోని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళిద్దరి కథే సెకండ్ సీజన్ లో ఉంటుంది. అయితే కొత్త క్యారెక్టర్స్ తో పాటు పాత సీజన్ లో ఉన్న క్యారెక్టర్స్ కూడా ఇందులో కంటిన్యూ అవుతాయి. వైవా హర్ష క్యారెక్టర్ ఇందులో కూడా ఉంటుంది. అలాగే ఈషా రెబ్బాకి కాలేజీలో ప్రపోజ్ చేసినోడు కూడా ఇందులో హీరో గెటప్ లో మళ్ళీ వచ్చేస్తాడు. అలాగే ప్రభాస్ సీన్ కూడా ఇందులో ఓ చిన్న పాత్ర పోషించాడు. ఈ సీజన్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనుకున్న పాత్ర ఇరిటేటింగ్ పాత్రలా మారింది. అదే పీనాసి పాత్ర పోషించిన కమీడియన్ సత్య పాత్ర. అది రాను అది చేసే పనులు వెగటగా అనిపిస్తుంది, చిరాగ్గా అనిపిస్తుంది. హీరోయిన్ ఇంటి ముందు బిల్డింగ్ మీద టెలిస్కోప్ పెట్టుకొని కూర్చొని అసిస్టెంట్లు ఇద్దరిని లైన్ వేయమంటాడు. ఇలాంటివన్నీ చిరాగ్గా అనిపిస్తాయి. ఈ సీజన్ లో హీరోయిన్లు అందరూ అక్కడక్కడ లైట్ గా ఎక్స్పోజింగ్ చేశారు. మీరు ఏదో ఊహించుకోకండి. అదే హీరోయిన్ల ఇన్స్టాగ్రామ్ పేజీల్లో వాళ్ళు ఇంకా బీభత్సమైన ఎక్స్పోజింగ్ చేస్తారు. ఈ సిరీస్ చూడడం కంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకోవడం చాలా బెస్ట్. రాశి సింగ్ ఇందులో ఉన్నంతలో కొంచెం చూడడానికి గ్లామరస్ గా అనిపిస్తుంది. కొరియన్ కల్చర్ ని ఇష్టపడే అమ్మాయి పాత్రలో నటించిన అమ్మాయి కొంచెం ఓవర్ చేసింది. ఆ అమ్మాయితో కూడా ఒక మంచి బాండేజ్ సీన్ లాంటిది ఒకటి క్రియేట్ చేశారు. కానీ అది కూడా అపహాస్యం అయిపోయి కల్కి సినిమాలోని ఆలస్యమైందా మిత్రమా డైలాగ్ ని కూడా అందులో ఇరికించి మరీ వేస్ట్ చేశారు. ఫోటోగ్రఫీ సీరియల్ రేంజ్ లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఫస్ట్ సీజన్ లో ఎండింగ్ లో ఫలానా ఓన్లీ చేసుకున్నాను అన్నట్లు చూపించినా సరే సెకండ్ సీజన్ లో ఆ పాత్ర ఇందులో కంటిన్యూ అవ్వదు. ఈషా రెబ్బా పాత్ర పబ్బులో ఒకడిని కౌగిలించేసుకొని వాడినే పెళ్లి చేసుకున్నట్టు ఫీల్ అయిపోతుంది. ఆడెవడో కాదు, పూరి జగన్నాథ్ తీసిన రోగ్ సినిమా హీరో. ఓ కామెడీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓ రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఫస్ట్ సీజన్లో RX-100 హీరోయిన్ పాయల్ రాజ్పుత్ చూపించినంత కూడా ఇందులో ఎవరో చూపించరు. టైంపాస్కి ఏమీ దొరకపోతే ఈ సీజన్ చూడొచ్చు. సెకండ్ సీజన్లో వైవా హర్ష పాత్ర కూడా ఏమంత గొప్పగా లేదు. ఇక తల్లిదండ్రుల పాత్రలు అయితే బఫూన్ల కింద చూపిస్తారు. ఈ సిరీస్లో కోర్టులో విడాకులు ఇచ్చే సన్నివేశం మరీ చిల్లరగా తీశారు, వెటకారంగా తీశారు. ఈ సీజన్లో దర్శకుడు అనుకోకుండానే ఆడవాళ్ళకి అతి ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఏమవుతుంది అన్నది చక్కగా చూపించాడు. జెన్జీ కల్చర్ ఆడవాళ్ళు కూడా ఎంత గొప్పగా ఉన్నారో చూపించాడు. ఈ సీజన్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?